నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక పోసాని కృష్ణమురళి పై ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే తనకి బెయిల్ అయితే మంజూరు కావడం జరిగింది. ఇక ఈ క్రమంలో ఆయన ఇవాళ విడుదలవుతారు అని భావించినటువంటి సమయంలోనే తాజాగా సిఐడి మరో షాక్ ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తోంది. ఇక అదేంటంటే పూర్తిగా పీటీ వారెంట్ అయితే ఇష్యూ చేసింది. పీటీ వారెంట్ వేయడంతో కూడా ఆయనకు వచ్చేటువంటి బెయిల్ కూడా ఆగిపోయిందని అయితే పూర్తిగా తెలుస్తుంది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందని మనం ఒక్కసారి పరిశీలిస్తే కనుక ఆయన నోటి దురుసు వల్లే ఇలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయని మనకైతే పూర్తిగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అసలు ఆయన ఎందుకు ఇలాంటి నోటి దురుసు వాక్యాలు చేస్తున్నారు అని అంటే, ఆయన ఏదైతే చెప్పుకొచ్చారు మెజిస్ట్రేట్ ముందు కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా తన కొడుకు ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చి కూడా మాట్లాడించారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవము అనేది కూడా ఇంకా అయితే అంటే పూర్తిగా అయితే దీని మీద తెలియాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఆయన చెప్పేది ఏవి కూడా నిజాలుగా అయితే ఎవరు కూడా భావించట్లేదు. ఇప్పటి వరకు ఆయన చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు అన్నట్టుగానే చూస్తున్నారు. ఏదైతే ఆయన టీడీపీ మీద చేసినటువంటి వాక్యాలు ఎలా ఉన్నాయన్నది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఆయన ఎంత దురుసుగా మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇలాంటి వల్ల ఆయన మాటల వల్లే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్ పోలీస్ స్టేషన్కి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ప్రతి డిస్టిక్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఇక 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. అదేవిధంగా తాజాగా కర్నూలు పోలీస్ స్టేషన్లో అయితే ఆయన ఉండడం జరిగింది. ఇక అక్కడ ఆయనకి బెయిల్ వచ్చిందన్న సమయంలోనే ఇంకా సిఐడి పోలీసులు అయితే ఆయన మీద పీటీ వారెంట్ అయితే వేయడం జరిగింది. ఇక దీంతో ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఒకసారి ఏం మాట్లాడుతున్నారు ఏందన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీ బండి చూసుకోండి, బాగుంటే నాకు తండ్రి ఉంది, ఎవరు వస్తే ఇంటికి వెళ్ళన్నారు వెళ్ళిపోయాడు. అయితే తెలివి చెప్తున్నా, ఈ సైకో గారికి తెలివి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీళ్ళు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నా పని నేను మాట్లాడేందుకు నేను ఏమైనా వచ్చా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అందుకని లిమిట్గా అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాడిని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడ మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడొచ్చే కదా అప్పుడు సీసీలు కుట్టాను, తొలిసభ్యులు సీసీలు కుట్టారని ఎందుకు బికాస్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు సీసీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను పట్ల పోరాటం చేస్తా. అందుకనే చూస్తున్నారు కదా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారన్నది. ఎంత దారుణంగా కూడా ఒక మీడియా ముందు ప్రెస్ మీట్లో ప్రెస్ క్లబ్లో కూడా ఆయన ఎంత దారుణంగా నోటి దూరుసు ప్రవర్తన ఏ విధంగా ఉందని కూడా మనం ఇక్కడ ఈ వీడియో చూసి క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక ఆయన మాట్లాడే ఇలాంటి మాటలు కారణంగానే, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల కారణంగానే ఈరోజు ఇలాంటి ఒక సర్క్యులేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా కూడా. ఎక్కడ చూసినా ఇప్పుడు పోసాని గురించి చర్చ వినిపిస్తోంది. ఆయనకి ఇక మీదట కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా తక్కువ అంటున్నారు. ఎందుకంటే సిఐడి పోలీసులు ఏదైతే ఆయన మీద పీటీ వారెంట్ వేయడంతో, ఇక అదేవిధంగా పీటీ వారెంట్ మాత్రమే కాదు, పోసాని కృష్ణమురళిని వారం రోజుల పాటు కస్టడీకి కూడా అడిగారు. అదేవిధంగా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక ఈ పిటిషన్పై కౌంటర్ కూడా దాఖలు చేసేందుకు కోర్టు విచారణ కూడా నేటికైతే వాయిదా వేసినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లా నుంచి ఆయన్ని గుంటూరు పోలీస్ స్టేషన్కి కూడా తరలించడం జరిగింది. కర్నూలు జిల్లా పోలీసులు అక్కడికి కూడా తీసుకెళ్లారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచాలి. ఇక వర్చువల్గా ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు, ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు, అదేవిధంగా వ్యక్తిగత
వ్యక్తిగత కారణాల వల్లే ఇలా చేస్తున్నారు, వ్యక్తిగతంది దృష్టిలో పెట్టుకొని నా మీద ఇన్ని కేసులు పెడుతున్నారు, ఇన్ని ఫిర్యాదులు చేస్తున్నారు, రాష్ట్రమంతా తిప్పుతున్నారు నన్ను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఇప్పటికే హెల్త్ కూడా బాగోలేదు, హెల్త్ కండిషన్ బాగోలేదు, 2 సార్లు ఆపరేషన్ అయింది, అదేవిధంగా 2 సార్లు స్టంట్ వేశారు నాకు అని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈయన నోటి దురుసు ఏ విధంగా ఉంది, మరి ఇట్లా ప్రవర్తిస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు, అది మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. మరి ఈయన చేసినటువంటి తప్పుల వల్లే ఈరోజు ఈ పరిస్థితి ఆయనకి ఏర్పడిందని అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇక ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే, మెజిస్ట్రేట్ ముందు ఆయన ఏం మాట్లాడుతున్నారు, నాకు గనక బెయిల్ రాకపోతే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అంటూ కూడా ఆయన మెజిస్ట్రేట్ ముందు ఒక భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఇన్ని రోజులు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత అత్యుత్సాహంతో మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఎవరెవరిని ఆయన దూషించారు అన్నది మనం అన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి ఆయన మాట్లాడిన మాటల కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆయనకి. మరి ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఆయన ఒక బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కూడా చెప్తున్నారు, ఒక శరణ వేడుకుంటున్నారని చెప్పొచ్చు. మరి అయినప్పటికీ కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా ఇక తొలగిపోయాయి, లేవు అన్నట్టుగా వినిపిస్తోంది. మరి ఇక ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అన్నది కూడా ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇక నా మీద ఎన్ని కేసులు పెట్టారో కూడా నాకే తెలీదు, నా హెల్త్ కండిషన్ కూడా బాగోలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది, మరి ఈయన కేసు పోసాని కృష్ణమురళి కేసు ఇంకా ఎన్ని టర్న్ తీసుకుంటుంది, ఎన్ని మలుపులు తీసుకుంటుంది అన్నది కూడా పూర్తిగా అయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆయన మీద 34 ఫిర్యాదులు కూడా వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దాంట్లో నుంచి 17 కేసులు కూడా ఆయన మీద ఇప్పటికే నమోదయ్యాయి. ఇక మరి ఆయన మెజిస్ట్రేట్ ముందు ఒకటే చెప్తున్నారు, నేను నిజంగా తప్పు చేస్తే నన్ను నరికేయండి, వ్యక్తిగత కోపంతోనే నాపై ఇలా ప్రవర్తిస్తున్నారు, ఆ వ్యక్తిగత కోపంతోనే నా మీద ఇన్ని ఫిర్యాదులు పెడుతున్నారంటూ కూడా ఆయన జడ్జి ముందు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి కోర్టు ఏ విధంగా తీర్పునివ్వబోతున్నది అన్నది కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఇక మీదట అయితే కనిపించడం లేదు. ఆయన ప్రవర్తన అయితే ఆ విధంగా ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుంది, ఎలాంటి తీర్పునిస్తుందని కూడా చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.